గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ సర్వం సిద్ధమైంది. 20,000 నుంచి 25,000 మంది హాజరయ్యేలా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 9:30 గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద అమరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఇక అనంతరం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పోలీసు బలగాల కవాతు, మార్చ్ ఫాస్ట్ తో పాటు పోలీసుల గౌరవ వందనం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ అధికారులకు అవార్డులు అందజేస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6:30 సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టేలా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ను రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు హాజరవుతారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన స్టేజీపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇక ఈ సందర్భంగా జై జై హే తెలంగాణ పాటను విడుదల చేస్తారు. హుస్సేన్ సాగర్ పై ఆకాశంలో 10 నిమిషాల పాటు పేల్చే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో భాగస్వామ్యం కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఆహ్వానించారు. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితాలకు భారీ ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు ఉండవన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ అయ్యేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10,000 మంది సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్గా కేటాయిస్తామన్నారు వికాస్ రాజ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయి 11వ సంవత్సరంలో అడుగు పెడుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన రాష్ట్ర ప్రజలకే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీ ప్రారంభించారు. గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు కూడా క్యాండిల్ ర్యాలీ కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఇందులో పాల్గొంటారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ప్రసంగిస్తారు ఆయన. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లోని వారికి మిఠాయిలు, పళ్లు పంపిణీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల అధ్యక్షులకు సూచించారు. తెలంగాణలోని 9 నుంచి 13 లోక్సభ సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనుకున్న ఫలితాలు రాకపోతే ఇక్కడి నుంచి మరో 2 గంటలు ఎక్కువ పనిచేస్తామంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోనూ ఇండియా కూటమి గెలుస్తోందన్న ఆశాభావం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ఇండి కూటమి అధికారంలోకి రాగానే తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు అడుగుతామన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా రాకపోతే వీడియో సందేశం పంపుతామని చెప్పారు. మోడీ 3.0 మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపాయి. మోడీ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదని వెల్లడించాయి. హ్యాట్రిక్ విజయాన్ని మోడీ కైవసం చేసుకోబోతున్నారని తెలిపారు. మోడీ విజయంలో రామ మందిర అంశం చాలా ఎక్కువగా అనుకూలించిందని కూడా సర్వే సంస్థలన్నీ కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే కనుక ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే గెలుస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగా 95 నుంచి 110 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లుగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ తన పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడించింది. టీడీపీ కూటమికి 111 నుంచి 130 స్థానాలు రావచ్చని ఈ సంస్థ సర్వే చెబుతోంది. వైసీపీ 45 నుంచి 60 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే మెజార్టీ సర్వే సంస్థలు మొగ్గు చూపాయి. నువ్వనేనా అన్నట్టు సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏపీ ఎన్నికల పోలింగ్ జరిగింది. వైసీపీకి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ను చూస్తే అర్థమవుతోంది. లోక్సభ స్థానాలను సైతం పెద్ద సంఖ్యలో కైవసం చేసుకున్నది ఎన్డీఏ. వాలంటీర్ వ్యవస్థ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి వైసీపీ ఇవ్వటం కారణాలుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను కూటమి క్రాస్ చేస్తుందని చెప్పాయి. ఇటు తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ మేనియాకే ఓటర్లు పట్టం కట్టారని సర్వే సంస్థలు తెలిపాయి. రామ మందిర అంశం సైతం బీజేపీకి అనుకూలించిందని చెప్పాయి. తెలంగాణకు బీజేపీ సర్కార్ గాడిదగుడ్డిచ్చిందని రేవంత్ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేరు. గతంలో గెలిచిన 4 స్థానాలను మించి అత్యధిక స్థానాలను కమలం పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపాయి. జాతీయ, ప్రాంతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దశాబ్ద ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శకటాన్ని ప్రారంభించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ శకటాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతిని చాటే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 2న ఉదయం, సాయంత్రం 2 పూట్ల వేడుకలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఉదయం 9:30కు గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులర్పిస్తారు. తర్వాత ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పెరేడ్, పలు సంస్థల మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్లోనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్ర గీతావిష్కరణ తర్వాత సోనియా గాంధీ ప్రసంగం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ క్యాంటీజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో పాటు సెషన్ ఉంటుంది. అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. తెలంగాణ దశాబ్ది వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమరులను స్మరించుకుంటూ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ర్యాలీకి అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేదని, ఎగ్జాక్ట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ అనేక మోసాలు చేశారని ఆరోపించారు. గొర్రెల స్కామ్ 700 కోట్లు కాదు, 4,500 కోట్లని చెప్పారు. మరో 10 ఏళ్లు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదని, త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. తెలంగాణ కోసం ఎన్నో వర్గాల ప్రజలు పోరాటం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వచ్చాక 10 ఏళ్లు నియంతృత్వం కొనసాగిందని తెలిపారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అంతా ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అమరవీరులను స్మరించుకుంటూ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కరెంటు కోతలపై ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. కరెంటు కోతలు లేవంటూ ప్రకటిస్తున్న ఇంధన శాఖ మంత్రి భట్టికి ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను రీట్వీట్ చేశారు. పవర్ సెక్టార్లో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ సర్కార్ ఉందన్నారు. 2014 ముందు పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్దే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ 10 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు తీసుకొచ్చిందని తెలిపారు. విద్యుత్ కోతలతో ప్రజలు, పరిశ్రమలకు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. దశాబ్ది ఉత్సవాలకు బీజేపీని ఎందుకు ఆహ్వానించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ను వెతికి మరీ ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీని ఎందుకు పిలవలేదన్నారు. సోనియా, కేసీఆర్ ఒకే వేదిక పంచుకునేలా ప్లాన్ చేశారన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్నారు బండి సంజయ్. చట్టసభల్లో బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పాటు జరిగిందని, ఇది చారిత్రక వాస్తవమని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరుడు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు బీజేపీని ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ లోగోలో మార్పుల్లో రాత్రిక పోకడలకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించడం, అమరవీరుల స్తూపాన్ని పెట్టాలనే ఆలోచనను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదన్నారు. అప్పుడు తెలంగాణను వ్యతిరేకించే పార్టీ టీడీపీలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పెద్దన పాత్ర పోషించిందని తెలిపారు. చిహ్నంలో చార్మినార్ను తొలగించాలని, కాకతీయ కళాతోరణాన్ని తొలగించొద్దని మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు.
హనుమత్ జయంతి సందర్భంగా భద్రాచలం భక్తుల రద్దీతో కిక్కిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి దీక్షల విరమణకు ఇచ్చేసిన కొన్ని వేల మంది హనుమాన్ భక్తులు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆలయంలో దర్శనం కోసం క్యూ లైన్లలో బార్లు తీరారు. శ్రీరామ నవమి అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించబడే పండుగగా హనుమాన్ జయంతిని భావిస్తారు. పలు ప్రాంతాల నుంచి భద్రాచలానికి ఇచ్చేసిన హనుమాన్ భక్తులు పవిత్ర గోదావరి నది తీరంలో స్నానాలు ఆచరించి కరకట్ట మీద ఉన్న హనుమాన్ టెంపుల్లో దీక్ష విరమణ చేసి అనంతరం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని భక్తి పారవస్యం చెందుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేశారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 5 టేబుళ్లలో ఓట్లు లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యతతో ఎవరైనా అభ్యర్థి గెలుపొందితే మధ్యాహ్నంలోగా పూర్తిస్థాయి ఫలితాలు వచ్చేస్తాయి. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, ఇక స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో నిలిచారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా 1437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు పర్యటనపై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేశారు. బాబు ఏ దేశానికి వెళ్ళొచ్చారో టీడీపీ నేతలకు కూడా తెలియదన్నారు. దోచుకున్న డబ్బు దాచుకోవడానికి వెళ్లారా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ఇక ప్రజలకు చెప్పాలన్నారు. విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్లో గల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సిరిసిల్లలో ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారో స్వయంగా పరిశీలించారు. బిల్ రసీదులను, విత్తన సంచులను పరిశీలించి ఈ అంశాలపై దుకాణాల యజమానులను ఆరా తీశారు. జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులచే తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం చేశామన్నారు. నకిలీ విత్తన విక్రయదారుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి నకిలీ విత్తనాలు కలిగి ఉన్న ఆ విత్తనాలను అమ్మిన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ నుంచి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4,03,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రోజు ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 10 గంటలు దాటితే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. నాగోల్ పిఎస్ పరిధిలో ఇంటి ముందు పూజ చేసుకుంటున్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగలు లాక్కెళ్లారు. మర్రిపల్లిలో ఉదయం ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేసుకుంటున్న గడ్డం కౌశల్య అనే 85 ఏళ్ల వృద్ధురాలిని అద్దెకిల్లు దొరుకుతుందా అని వాకప్ చేస్తూ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు లబోదివ్వమంటూ గగ్గోలు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగోల్ పోలీసులు కేసు దర్యాప్తు చేసుకుని ముమ్మరం చేస్తున్నారు. బీర్ సీసాలో చెత్తా చెదారం రావడంతో మందుబాబులు బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బీర్ బాటిల్లో చెత్తా చెదారం వచ్చిందని ఎల్లారెడ్డిలో సంగీత బార్ అండ్ రెస్టారెంట్లో గొడవ చోటు చేసుకుంది. అన్నసాగరం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, కాశీ, రాములు బీర్ తాగడానికి వచ్చిన రెస్టారెంట్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బీర్ సీసాలో చెత్తా చెదారం ఏంటని బార్ అండ్ రెస్టారెంట్ యజమానిపై మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం బీర్ సీసాలను విక్రయిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలంటూ మందుబాబులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా బోడగుట్ట తాండాలో జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ధ్వంసం చేశారు. బెల్లం, పటిక, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటుసారా తయారు చేసిన వారిపై 14 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, నాటుసారాను ఎవరూ పెట్టవద్దని పెడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని, చెడు మార్గంలో నడవద్దని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చిన్న బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధి పెద్ద వెంకటాపురానికి చెందిన రైతుకు అటవీశాఖ అధికారులకు వాగ్వాదం జరిగింది. హుసేన్ తన పట్టా భూమిలో చదును చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుని జేసీబీ 4 ట్రాక్టర్లను కార్యాలయానికి తరలిస్తుండగా రైతు ఎంత వేడుకున్నా అటవీశాఖ అధికారులు వినకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామస్తులంతా కూడా రైతుకు మద్దతుగా నిలబడి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదాన్ని పోలీసులు అదుపులోకి తెచ్చారు. వ్యవసాయ భూమి చదును చేస్తున్న జేసీబీ ట్రాక్టర్లను ఏటూరు నగరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
డాక్యుమెంట్లను పరిశీలించి వాహనాలను వదిలేస్తామని పోలీసులు తెలిపారు. అయితే రైతు వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా, పాస్బుక్ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు దాడులు సరికాదంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో గొడవలకు ఎమ్మెల్యే సోదరుడు అహ్మద్ భాషానే కారణమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చేయాల్సిన హడావుడి పోలీసు అధికారులు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా జిల్లాలో నిబంధనలు అమలు చేస్తున్నారన్నారు. కడప జిల్లాలో ఇప్పటిదాకా బహిష్కరణలు చూడలేదన్నారు. ఎన్నికల రోజు కడప నగరంలో రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి గొడవలకు కారణమైన ఎమ్మెల్యే సోదరుని ఎందుకు బహిష్కరించట్లేదని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు తీవ్రంగా పరిగణిస్తే పోలీసులు చేతులు దులుపుకునేదానికి కేవలం తెలుగుదేశం పార్టీ నేతలపైనే రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆరోపించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ ఏజెంట్ మోటార్ సైకిల్కు నిప్పుపెట్టిన ఘటనపై రాజకీయ రంగులు అద్ది శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని అడిషనల్ ఎస్పీ సుధాకర్ కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పని అడిషనల్ ఎస్పీ సుధాకర్ హెచ్చరించారు. టీడీపీకి చెందిన ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం మంటల్లో కాలిపోయిందని ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారించి ప్రమాదాలకు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా అనే విషయాలపై విచారణ చేపడతామన్నారు. ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పోలింగ్ రోజున ఏజెంట్గా లేడని పోలీసులు తెలిపారు. రాజకీయ ఉద్రిక్తతను కలిగించే విధంగా ప్రచారం చేయకూడదన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రజాజీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 144 సెక్షన్ అమలుతో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా అమలు చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళెం వేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రజా దర్బార్ నిర్వహించి ఉద్యమ నినాదాలను అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన రమేష్ బాబును శాలిబండ సైక్లింగ్ క్లబ్, తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ సైక్లింగ్ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. మే నెల 22-23 2 రోజుల పాటు బాలయోగి స్టేడియంలో జరిగిన పాన్ ఇండియా క్రీడా పోటీల్లో 65 సంవత్సరాల కేటగిరీలో 70 సంవత్సరాల వయసులో రమేష్ బాబు 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. 14 రాష్ట్రాల నుంచి 400 మంది పోటీలో పాల్గొన్నారని, గోల్డ్ మెడల్ రావడం ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు. ఇప్పటికే 17 మెడల్ సాధించారని, తన ఫిట్నెస్ గెలుపుకు దోహదపడిందన్నారు. హోటల్లో తిన్న భోజనానికి ₹1 అదనంగా చెల్లించాడనే విషయంపై తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. వరంగల్ నగరంలో ఈ దాడులు చోటు చేసుకుంది. క్షణికావేశంలో 2 వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ లేబర్ కాలనీ గాంధీనగర్లో జరిగిన హత్య సంచలనం రేకెత్తించింది. ఒక బిర్యానీ సెంటర్ వద్ద జన్ను అరవింద్ గరీబ్ నగర్కు చెందిన ప్రేమ్ సాగర్ భోజనం చేసి బిల్లు చెల్లించారు. ప్రేమ్ సాగర్ 60 చెల్లించగా జన్ను అరవింద్ ₹59 చెల్లించాడు. ఈ క్రమంలో రూపాయి ఎక్కువ ఎందుకు చెల్లించామని చోటు చేసుకున్న గొడవలో ప్రేమ్ సాగర్పై పిడిగుద్దులు కురిపించారు. తీవ్రంగా దెబ్బలు తిన్న ప్రేమ్ సాగర్ అక్కడికక్కడే కుప్పకూలిపోగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇక మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచారు. ఈ ఘటనపై స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరేణిలో 10 ఏళ్లలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ శాసనసభాపక్ష నేత కూనంనేని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ మాజీ సీఎండీ శ్రీధర్ 10 ఏళ్ల కాలంలో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు కోసం కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ రంగంలో కూడా అభివృద్ధి సాధించలేదని అన్నారు. నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అందే అన్నారు. కేసీఆర్ ఓడిపోయి అదృష్టవంతులయ్యాడని, ఈయన పాపాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మోస్తోందన్నారు. బీజేపీ సర్కార్ మత విద్వేషాలకు రెచ్చగొడుతోందని, దేశాభివృద్ధిలో పూర్తిగా విఫలమైందన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బలంతోనే నేడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని, రానున్న రోజుల్లో ప్రణాళికాబద్ధంగా ముఖ్యమైన ప్రాంతాల్లో పోటీ చేస్తామన్నారు. డబ్బుతో పనిలేని ఎన్నికల వ్యవస్థ కోసం పోరాటం చేస్తామని, ప్రజల కోసమే పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ అని, ప్రజా సమస్యపై నిరంతర పోరాటాలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కూల్ కబురు చెప్పింది. కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలు ఉపశమనం పొందనున్నారు. ఆదివారం నుంచి రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 3వ తేదీ నుంచి ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గి వాతావరణం చల్లబడుతుందని పేర్కొంది. మే 30న రుతుపవనాల కేరళను తాకాయని, జూన్ 5-6 తేదీల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీఎం జగన్ మరో 5 ఏళ్ల పాటు పరిపాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నారని మంత్రి కాకాణి తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఇచ్చిన రైతుల పక్షాన్ని నిలబడే అవకాశం సీఎం జగన్ ఇచ్చారని చెప్పారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆయన.
4న వచ్చే ఎన్నికల ఫలితాల్లో సీఎంగా చంద్రబాబు కాబోతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని బాధితుడు శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని బాధితుడు కోరారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని, కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూనే ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. దేవరపల్లి మండలం త్యాజంపొడి గ్రామంలో ఆవ చెరువులో విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. తీసుకున్న అనుమతిని మించి తవ్వకాలు చేపట్టారు. 1000 ఘనపు మీటర్లకు అనుమతి తీసుకున్న నిర్వాహకులు 50,000 ఘనపు మీటర్లకు పైచిలకు తవ్వకాలు జరిపారనే ఆరోపణలున్నాయి. 6 చోట్ల 5 జేసీబీలు, 1 హిటాచీ ప్రొక్లైనర్లు తవ్వకాలు జరుపుతుంటే 23 టిప్పర్లు, 200 ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలను రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యూనిట్ మట్టిని 300 రూపాయలు చొప్పున 1,800 రూపాయలకు అమ్మాలి. ఒక్కో లారీ మట్టిని 6,500 అమ్ముతున్నారని కొనుగోలు చేస్తున్న రైతులు, ఇటుక బట్టీల యజమానులు లబ్బోదిబోమంటున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు ముగిసింది. ఈసారి దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగా చివరిదైన 7వ దశ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. చివరి దశలో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అదే సమయంలో ఒడిషా అసెంబ్లీలో 42 స్థానాలకు కూడా పోలింగ్ జరిపారు. అయితే అన్ని దశలకు కలిపి జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఇండియా కూటమి 295 సీట్లు గెలుస్తుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. కౌంటింగ్పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశామన్నారు. జనతా సర్వేలో కూటమికి 295 పైగా స్థానాలు వస్తాయని తేలిందని చెప్పారు. తమ దగ్గర ఉన్నది ప్రజల సర్వే, వారి వద్ద ఉన్నది సర్కారీ సర్వే అని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కూటమి నేతలంతా కలిసే ఉన్నామని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. భరతమాత పాదాల చెంత వివేకానందుని ప్రేరణతో సాగిన ధ్యానం దివ్యానుభూతినిచ్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే అని, దేశం కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు స్వహస్తాలతో లేఖ రాశారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని మోడీ 2 రోజుల ధ్యానాన్ని ముగించిన తర్వాత లేఖ ద్వారా ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక లోక్సభ తుది విడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మే 30వ తేదీ సాయంత్రం కన్యాకుమారి చేరుకున్నారు. ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. ఇక అక్కడి నుంచి ఫెర్రీ సర్వీస్ ద్వారా రాక్ మెమోరియల్ చేరుకుని 45 గంటల పాటు ధ్యానం ప్రారంభించారు. ధ్యాన మండపంలో స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశంలో ధ్యానం చేశారు. ధ్యానం ముగిసిన అనంతరం తమిళ కవి తిరువళ్ళూరు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివేకానంద శిలా స్మారకం పక్కనే చిన్న దీవిపై ఏర్పాటు చేసిన 133 అడుగులు ఎత్తేని భారీ విగ్రహం దగ్గరకు ఆయన పడవలో చేరుకున్నారు. ఆ తర్వాత కన్యాకుమారి తిరిగి వచ్చారు. ధ్యాన సమయంలో ప్రధాని మోడీ ద్రౌపదార్థాలు మాత్రమే తీసుకున్నారు. ఇక 45 గంటల పాటు మౌనంగానే ఉన్నారు. కాషాయదుస్తులు, జపమాలతో ధ్యాన మండపంలో ధ్యాన ముద్రలో కూర్చున్నారు ఆయన. లిక్కర్ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట దక్కలేదు. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూన్ 5 నిర్ణయం తీసుకున్నది. మార్చి 21న కేజ్రీవాల్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారం కోసం చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకుని కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. నేటితో బెయిల్ గడువు ముగిసింది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై శనివారం విచారణ జరగగా ఈడీ బెయిల్ను వ్యతిరేకించింది. ఇరుపక్షాల వాదనలో ఉన్న కోర్టు తీర్పును జూన్ 5కు వాయిదా వేసింది. మహారాష్ట్రలోని పూణేలో మే 19న జరిగిన కారు ప్రమాదం కేసులో పోలీసు ఉన్నతాధికారికి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పష్టం చేశారు. మద్యం సేవించిన 17 ఏళ్ల యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి 2 వ్యక్తుల మృతికి కారణమైన కేసులో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని చెప్పారు. పార్టీ ఎమ్మెల్యే సునీల్ టింగ్రే జోక్యం చేసుకుని యువకుడికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించేలా చేశారన్న ఆరోపణలను అజిత్ పవార్ ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. హాకీ లీగ్లో భారత పురుషుల జట్టు జర్మనీకి షాకిస్తూ భారీ విజయాన్ని సాధించింది. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్లో టీమిండియా జర్మనీపై 3-0తో విజయదుందు మోగించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తొలి గోల్ అందించగా రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. జర్మనీ డిఫెండర్లను బోల్తా కొట్టించి బంతిని 2 సార్లు గోల్ పోస్టులకు పంపారు. దీంతో భారత సూపర్ విక్టరీతో పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లింది.